ఆటో కార్మికుల పొట్టకొట్టే ఆర్టీసీ ఈవీ ఆటోల ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్ చేయనున్నట్టు వారు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ జాయింట్ కమిషనర్ రమేష్ కు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఉచిత బస్సు పథకంతో ఆటో కార్మికులు ఇప్పటికే ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈవీ ఆటోలు తెస్తే ఉన్న ఉపాధిని కూడా కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు 12,000 రూపాయలు ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలని ఆటో కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాఖ అడిషనల్ కమిషనర్ రమేష్ గారికి ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి అంటే 24వ తారీఖు నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పోతున్నాం అని చెప్పి అన్ని సంఘాల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో కమిషనర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సమ్మె జయప్రదం చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులకు జేఏసీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రెండోది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ల మేనిఫెస్టోలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులు ఈవీ వెహికల్స్ ఏదైతే తీసుకొచ్చి ఆర్టీసీకి అనుసంధానం చేసి మా ఉన్న ఉపాధి కూడా పోయేటట్టు చేసే ప్రయత్నం చేస్తుందో దాన్ని తక్షణమే విరమించుకోవాలని చెప్పి మేము రాష్ట్ర ఆటో జేఏసీగా మరి కమిషనర్ గారిని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. 24వ తారీఖు నాడు సమ్మె కొనసాగుతుంది. ప్రభుత్వం అధికారిక చర్చలకు పిలిచేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.